చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వార్థము. చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వార్థము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో, వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో శోధనలో మన ధైర్యము, శోకములో ఆధారము. శోధనలో మన ధైర్యము, శోకములో ఆధారము. నిత్యమైన బంధము, సేదతీర్చు దైవము. నిత్యమైన బంధము, సేదతీర్చు దైవము. చిగురించిన ఆశలతో, వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో. ఈనాటి పూజా బలి ఈ క్రింది ఉద్దేశముల నిమిత్తము సమర్పించబడుతుంది. కడప మేత్రాసనము దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు గాజుపల్లి జోసఫ్ కొండారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తును, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిగా గాజుపల్లి అమలమేరి శ్రీకాంత్ కుటుంబ సభ్యులు మరియు అమెరికా నుండి మధు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశము కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ శ్రీ పూదోట బాలదాస్ శ్రీమతి అన్నమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కృతజ్ఞత పూజా బలి పి ఆరోగ్య కిరణ్ కుమార్, పి సంధ్యారాణి, పి నేసా పైతన్, పి జోసఫ్ రాధిక, ఎఫ్ జోసఫ్ రాము, యామి జెస్సికా సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మిర్యాలగూడ విచారణ కీర్తిశేషులు మధ్యల గాబ్రేల్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ కోడిరెక్క విమల కుటుంబ సభ్యులు దివ్య పూజ బలిని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ వట్టి శ్రీవమ్మ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కెథీడ్రల్ విచారణ కూడారు విశ్వ చైతన్యకు త్వరలో మంచి ఉద్యోగం దయచేయమని, తనకు మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ నిర్మల జ్యోతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. విఎంజే బాలస్వామి గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని వెలంగిని మాత చేసిన మేళ్లకు అంతోని వారి పేరిట, మరియ తల్లి పేరిట కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం వడ్డీ గూడెం విచారణ కాజీగూడెం గ్రామం కాయలే పెద్ద సంస్థను శాంతకుమార్ల గల కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత తెలుపుతూ కైలే రాజేష్ బాబు వివాహ ఆటంకాలు లేకుండా జరగాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞత పూజా బలిని సమర్పిస్తున్నారు.
ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాలను జోడించి ఆ దేవుడు మనలందరినీ ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా ప్రార్థించుదాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తన 54లో ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ప్రభు సర్వశక్తిమంతుడు, తన శక్తితో మనలను సంరక్షించును, తన బలముతో మనకు న్యాయమును చేకూర్చును, మన మనవులను ఆలకించును, మన మాటలను లాలించును. దీని ద్వారా దేవుడు తన దయను మన ఎడల ప్రదర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఆయనను ఆశ్రయించాలి, ఆయన రెక్కల క్రింద జీవించాలి. అప్పుడే అపాయాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మన నిస్సహాయతలో దేవుడు మనకు సహాయాన్ని ఇస్తారు. మనము నిరాశగా ఉన్నప్పుడు మనకు ఆశను కలిగిస్తారు. మనము ఒంటరిగా ఉన్నప్పుడు తన స్నేహాన్ని పంచుతారు. మనం బలహీనంగా ఉన్నప్పుడు తన శక్తిని మనకు ప్రదర్శిస్తారు. చీకటిలో ఉన్నప్పుడు మనను వెలుగులోకి నడిపిస్తారు. కాబట్టి ఆ దేవుడు తన బలము చేత మనందరినీ దీవిస్తున్నారు. మరి ముఖ్యంగా శాంతి సమాధానాల ఆశీర్వాదాలను మనపై కుమ్మరిస్తున్నారు. కాబట్టి ప్రభువునకు ప్రియమైన శిష్యులుగా జీవించే భాగ్యాన్ని మనకు దయచేసి ఆ దేవుణ్ణి శక్తితో బలముతో సైతానును, దాని ఆకర్షణను మరియు ఈ లోక సంబంధమైన మరియు పాపపూరితమైన ప్రతి ఆలోచనను, తలంపును, క్రియలన్నిటిని కూడా మనము విస్మరించి వాటిపై విజయాన్ని సాధించి ఈ పూజాబలిలో యోగ్యరీతిగా పాల్గొనటానికి మనల్ని అర్హులను చేయమని ఆ ప్రభువుని వేడుకుంటూ మన పాపాల కోసమై ప్రాయశ్చిత్తపడదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ ప్రజల రక్షణమునందు భాగస్థులను చేస్తువి. నీ కుమారుని పునరుత్థానమును గురించి మేము ఎల్లప్పుడూ మీ కృతజ్ఞత చెల్లిస్తూ జీవించే భాగ్యాన్ని ప్రసాదింపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు. తరువాత పౌలు ఏథెన్సు నుండి వీడి కొరింథు నగరమునకు వెళ్ళెను. అక్కడ అతడు పొంతులో పుట్టిన అక్విలా అను పేరుగల యూదుని కలుసుకొనెను. అతడు తన భార్యయగు ప్రిసిల్లాతో అప్పుడే ఇటలియా నుండి వచ్చి ఉండెను. ఏలైనా క్లౌదియా చక్రవర్తి యూదులందరూ రోము నగరమును వదిలి వెళ్ళవలయునని శాసించి ఉండెను. పౌలు వారిని చూచుటకు పోయి తానును వారి వలె గుడారములను చేయువాడు కనుక వారితో నివసించుచు పని చేయుచుండెను. అతడు ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో తర్కించుచు యూదులను గ్రీసు దేశీయులను ఒప్పించుటకు ప్రయత్నించుచుండెను. సిలాసు, తిమోతీలు మాసిడోనియా నుండి వచ్చినప్పుడు యేసే క్రీస్తు అని పౌలు సాక్ష్యమిచ్చుచు దేవుని వాక్కును యూదులకు బోధించుటకే తన సమయమునంతను
వినియోగించుచుండెను. కానీ వారు అతనిని ఎదిరించుచు అతనిని గురించి చెడుగా మాట్లాడుటచే అతడు తన దుస్తుల దుమ్మును దులుపుచు, మీరు పెడదారిన పోయినచో మీ రక్తము మీ మీద ఉండునుగాక, దానికి నేను నిర్దోషిని. ఇక నుండి నేను అన్యుల వద్దకు పోయేదను అని హెచ్చరించెను. అంతటా వారిని వీడి తితియోస్తు అను పేరు గల దైవభక్తుని ఇంటికి వెళ్ళెను. అతని ఇట్లు ప్రార్థనా మందిరం ప్రక్కనే ఉండెను. ప్రార్థనా మందిరమునకు అధికారి అయిన క్రిస్పు అతని కుటుంబంలోని వారందరూ ప్రభువును విశ్వసించెను. ఇంకను కొరింథీ నగరములోని ఇతరులు చాలామంది దేవుని వాక్యమును విని విశ్వసించి జ్ఞానస్నానమును పొందిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు తన రక్షణను అన్య జాతులకు తెలియజేసెను. ప్రభువుకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రమైన తన బాహు వలన విజయమును సాధించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. అందరూ ప్రభు తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. ఇజ్రాయేలీల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. అందరూ ప్రభు తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. విశ్వదాత్రి ప్రభువుకు చేకొట్టుము. ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడుము. అందరూ ప్రభు తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. నీ నామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 16 వచనాలు 16 నుంచి 20 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, కొంతకాలం తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలమైన తరువాత మీరు నన్ను చూచెదరు. కనుక ఆయన శిష్యులలో కొందరు ఒకరితోనొకరు, కొంతకాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలమైన తరువాత మీరు నన్ను చూచెదరు, ఏలయనా నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను అని ఈయన చెప్పుచున్నాడు. ఇదేమి కొంతకాలము అని చెప్పుచున్నాడు, ఈయన చెప్పినదేమో మనకు తెలియటలేదు అని అనుకొనసాగిరి. వారు తనను ఏదో అడుగుచున్నారని యేసు గ్రహించి వారితో, కొంతకాలమైన తరువాత
మీరు నన్ను చూడరు, మరి కొంతకాలమైన తరువాత మీరు నన్ను చూచెదరు అని నేను చెప్పిన మాటలను గురించి మీరు ఒకరినొకరు ప్రశ్నించుకొనుచున్నారా? మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. కొంత కాలము గురించి బైబిల్లో కొన్ని ఉదాహరణలు. కీర్తన 37లో మనము చదువుతాము, కొంతకాలములోనే దుష్టులు అణగారిపోవుదురు. హగ్గై 2వ అధ్యాయము 6వ వచనములో, కొంచెం సేపు అయిన తర్వాత నేను ఈ స్థలానికి శాంతిని ప్రసాదించెదను. యెషయా 29వ అధ్యాయము 17వ వచనములో, కొంతకాలము అడవులు సేద్యముగా ఉండును, మరి సేద్యమైన పొలాలు అడవులుగా మారును. లెబనాని ప్రాంతము అది ఫలవంతముగా మారును. ఇలా ప్రభు కొంచెం సమయాన్ని గురించి, కొంచెం సేపు గురించి మనకి ఇలా వివరిస్తున్నారు. ప్రభు ఉద్దేశం ఏమిటంటే, ప్రభు ఈ లోకములో విజయాన్ని సాధించబోతూ ఉన్నారు. దానికి సూచనగా ఇవన్నీ కూడా తెలుపుతూ ప్రతి ఒక్కరికి సందేశాన్ని ఇస్తున్నారు. మనందరికీ సంభవించే కష్టాలు కానీ, బాధలు కానీ, నష్టాలు కానీ, వ్యాధులు కానీ అవి కొంతకాలం మాత్రమే ఉంటాయి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మార్కు శుభవార్త 9వ అధ్యాయము 30వ వచనంలో మనము చదువుతున్నాము. ప్రభు శిష్యులతో ఈ విధంగా తెలియజేస్తున్నారు, మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడును, వారు అతనిని చంపుదురు, సిలువ వేయుదురు, 3వ దినమున ఆయన పునరుత్థానమగును అని వారికి బోధించారు. కానీ ఆ బోధనను వారు గ్రహించలేకపోయారు, మరి ప్రభుని అడగలేకపోయారు. అదేవిధంగా లూకు 24వ అధ్యాయము 20వ వచనములో శిష్యులు ఎమ్మౌసు నగరం పోతూ వాళ్ళు సంభాషిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభుతోనే ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు, మా ప్రధానార్చకులు, మా అధిపతులు యేసును మరణదండనకు గురి చేసి సిలువను వేశారు. ఆయనయే ఇజ్రాయేలు ప్రజలను రక్షించునని మేము ఆశతో ఉన్నాము. ఆయన మరణించి ఈనాటికి 3వ రోజు అని తెలియజేసి తమ దుఃఖాన్ని, తమ బాధను వాళ్ళకు వ్యక్తం చేస్తున్నారు. అది ప్రభుకే తెలియజేస్తున్నారు. ఈ విధంగా ప్రభు వారితో స్వయంగా చెప్పారు, ప్రభు నేను మరణించిన తర్వాత 3వ రోజు ఉత్థానమవుతాను. మరియు దానిని గురించి వాళ్ళకి హితోపదేశం చేసిన కొంచెం అర్థం కాలేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కొంచెం సమయాన్ని ప్రభు ఏ విధంగా చెప్తున్నారంటే, ఆయన అనుభవించబోయే కష్టాలు, బాధలు, సిలువ మరియు మరణము, పునరుత్థానము, మోక్షారోహానికి ఇవి సూచకాలు. అందుకే శిష్యులు అధైర్యపడకుండా వాళ్ళకి ప్రభు ఒక ఉదాహరణ ఇచ్చారు. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 21వ వచనములో స్త్రీ ప్రసవ వేదనను గురించి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ప్రసవ వేదన గడియ వచ్చినప్పుడు ఆ ప్రసవ వేదన ఉంటుంది, కానీ బిడ్డను కనినప్పుడు లోకమున బిడ్డ పుట్టింది అని సంతోషంలో ఆ బాధను మర్చిపోతారు. ప్రభు అంటున్నారు శిష్యులతో, మీరు కూడా ఇప్పుడు దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు, కానీ మీరు సంతోషపడుదురు. ఆ సంతోషపడే సమయమే నేను మిమ్మల్ని చూసినప్పుడు మీరు సంతోషపడతారు. మరి ఆ సంతోషం మీ హృదయంలో ఉంటుంది, దానిని ఎవ్వరు కూడా
తీసివేయరు అని తెలియజేశారు. మరి క్రీస్తు ప్రభు శ్రమలను అనుభవించి శిలువపై మరణించి మరి సమాధిలో ఉంచబడ్డప్పుడు దుఃఖించింది శిష్యులు, లోకము సంతోషించింది అని ప్రభు తెలియజేస్తున్నారు. అటు పిలాతు కానీ, అటు పరిసయ్యులు కానీ, ధర్మశాస్త్ర బోధకులు కానీ, మరి సైనికులు కానీ అందరూ సంతోషించారు, శిష్యులు బాధపడ్డారు. క్రీస్తు పునరుత్థానమైన తర్వాత శిష్యులు సంతోషించారు, మరి వీరందరూ కూడా బాధపడ్డారు. కాబట్టి ఈ లోకములో ఇవన్నీ కూడా శాశ్వతం కావు అని ప్రభు మరి ఒకసారి తెలియజేస్తూ ఉన్నారు. అదేలాగున శిష్యులకు ధైర్యాన్ని ప్రసాదించడానికి ఈ లోకంలో కష్టాలుంటాయి, హింసలుంటాయి, ఇవన్నీ ఉంటాయి, కానీ పరలోకము గొప్పది అని ప్రభు మరి ఒకసారి తెలియజేస్తూ ఈ దివ్య రూపధారణలో మనకు ఉదాహరణ ఇస్తున్నారు. ప్రభు ఆ దివ్య రూపధారణలో ఆయన ముఖము కానీ, ఆయన వస్త్రాలు కానీ మారిపోయి సూర్యుని వలె వెలుగులా ప్రకాశించాయి. మరి పీటర్ గారు అంటారు, ప్రభు మనం ఇక్కడే ఉండుట మంచిది అని. మరి పరలోకము నుంచి వాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయనను ఆలకింపుడు అని ప్రభు తెలియజేసేది. ఈ కష్టాలు, ఈ బాధలు అన్నీ అయిపోయిన తర్వాత మోక్షం అనేది ఇలా ఉంటుంది అని శిష్యులకు, ప్రపంచానికి చాటి చెప్పారు. మరి అదేవిధంగా రోమా పౌరులకు రాసిన 8వ అధ్యాయము 18వ వచనంలో మనము ఇప్పుడు పడుచున్న బాధలు మరి మనకు ప్రదర్శించబోయే మహిమతో పోల్చదైనవి ఏమాత్రమును కావు. అంటే మన మహిమ అంత గొప్పది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తన 90లో ప్రభు మనకి ఈ విధంగా సెలవిస్తున్నారు. మనమందరము కూడా ఈ లోకములో ప్రయాణికులము, యాత్రికులము. ఆ కీర్తనలో ఏముందంటే, ప్రజలు 70 సంవత్సరాలు కానీ 50 సంవత్సరాలు కానీ జీవిస్తారు. 70 మేము జీవిస్తాము. మరియు దురాదులైన వారు, శక్తివంతులు 80 సంవత్సరాలు జీవిస్తారు. ఈ జీవించినంత కాలం కూడా బాధ, విచారం ఉంటుంది. ఈ జీవితము క్షణికంలో పూర్తవుతుంది, మేము మటుమాయమైపోతాము. అదేవిధంగా కీర్తన 103లో మనిషి జీవితం ఒక గడ్డి పరక లాంటిది, అలాగే ఒక పువ్వు లాంటిది. గాలి రాగానే పువ్వు పడిపోతుంది, అది కనుమరుగైపోతుంది. అదేలాగన 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 2వ వచనం నుంచి ఈ విధంగా రాయబడి ఉంది. ఈ శరీరం అనేది ఒక గుడారం లాంటిది. ఈ లోకములో అది శిథిలమైపోతుంది. కానీ పరలోకములో జీవించడానికి దేవుడు మనకు ఒక ఇల్లును వసగును. అది మనుషులతో చేసింది కాదు, దేవుడే స్వయంగా చేశాడు. కాబట్టి దానిని అందరూ ఆశించాలి, దానికోసమై నిరీక్షించాలి, దానికోసమై ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితం క్షణికమైంది. ఈ లోకములో మనము చేరుకోవాల్సింది పరలోకము. కాబట్టి ఆ పరలోకాన్ని మనము చేరుకోవాలని ప్రభు ఈనాడు సువిశేషములో తెలియజేస్తూ ఉన్నారు. కావున ఈ సమయం అనేది మనకి ఇవ్వబడింది, పరలోకాన్ని చేరుకోవడానికి సిద్ధులు కావాలి. అందుకే మన సమయాన్ని ప్రార్థనలో, బైబిల్ చదవడంలో, జపమాలను జపించడంలో, సేవ చేయడంలో మరియు పవిత్రమైన జీవితాన్ని జీవించడంలో మనము హెచ్చించాలి, గడపాలి. అందుకే ప్రభు పవిత్రాత్మను మనకు ప్రసాదిస్తున్నారు. వారు మనకు తోడుగా ఉంటారు, సహాయపడతారు. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం జీవించి, పరిశుద్ధ జీవితాన్ని జీవించి ఒకనాడు పరలోకాన్ని మనము చేరుకునే ఆదర్శం కానీ, మార్గం కానీ, సహాయం కానీ మనకి లభింపచేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క దీవెనను, ఆశీర్వాదాన్ని మనకి, మన కుటుంబానికి, మన సంఘానికి ప్రసాదించమని మనస్ఫూర్తిగా పూజా బలిలో ప్రార్థించుకుందాము.
హారతి గును మా దేవా హృది అర్పణగై కొను ప్రభువా హారతి గును మా దేవా హృది అర్పణగై కొను ప్రభువా హారతిగా మా జీవితమే అర్పణ చేసేద ప్రభువా హారతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా హారతి గును మా దేవా హృది అర్పణగై కొను ప్రభువా హారతి గును మా దేవా హృదయ అర్పణగై కొను ప్రభువా. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును కాక. ఓ ప్రభువా, మేమర్పించి బలి అర్పణంతో పాటు మా విన్నపములను కూడా మీ సన్నిధికి చేరునుగాక. మీ కృప వలన పరిశుద్ధమైన మేము బలోపేతమైన మీ ప్రేమను పరమరహస్యమును ఉపయుక్తముగా జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలియర్పణము ద్వారా పూర్వపు బలులను శిల్వ బలియందు పరిపూర్ణము గావించను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందంతో పొంగుచు నిన్ను స్తుతించుతున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పితా, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి ఎంతో మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని
మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచేదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. మీ పవిత్ర స్త్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాల కొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తముతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్ల దయచేయము. అతడు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమ్మతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యుడైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పుణ్యులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచే ఈ బలి లోకమందటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకులకు మా లియో జగద్గురును మా అంతోని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దురపరపడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలు దశలా చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము నచ్చిన చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరులు సకల మీదను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల
పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని అందరము భక్తితో జపించుదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహంలో మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతల గురి కాకుండాట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షిస్తుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగంలో జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్యజీవన కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉండునట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నొందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నొందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా
లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉందును. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానం ద్వారా నీవు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితివి. పాస్కా బలిఫలమును మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు దివ్యాహారంతో ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినం అనుసరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. చేసిన మేలులని మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, ఘన స్తోత్రము. స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను.